యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు గ్రంథం మీరు కడుపారా తిని 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంభాషించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రేచల్ చెల్లెమ్మ గారు, రవి గారి కుటుంబంలో ఈ 7 వారాల ప్రార్థనలు ఇది 5వ వారం. మొదటి వారం నుండి దేవుడు మనతో సంభాషిస్తానే వస్తున్నారు. కన్నీటి ప్రార్థన గురించి మొదటి వారం దేవుడు మనతో మాట్లాడారు. రెండవదిగా ధూపవేదిక దగ్గర ఆయన మనలను కలుసుకుంటానని వాగ్దానం చేశారు. మూడవదిగా మీరు రహస్యంగా ప్రార్థన చేయనప్పుడు చేయవలసిన విధుల గురించి దేవుడు మనతో మాట్లాడారు. 4వ వారం 7 చిన్న ప్రార్థనలు, 7 పెద్ద ఆశీర్వాదాల గురించి దేవుడు మనతో సంభాషించారు. ఈ దినాన్న దేవుడు చెప్తున్న మాట, మీరు వింత కార్యములను చూస్తారు. వింత కార్యములు ఆయన పంపిన ఆయన సైన్యం ఏంటంట? గొంగళి పురుగులు, పసర పురుగులు, మిడతలు, తర్వాత బైబిల్ లేనట్టున్నాయి చీడ పురుగులు. ఇది దేవుని సైన్యం. ఈ దేవుని సైన్యాన్ని పంపించి దేవుడే ఆజ్ఞాపించి మన దుష్క్రియల వలన, లేకపోతే మన చెడు నడతల వలన, మన ప్రవర్తన సరళి వలన మనం దేవునికి కోపం తెప్పించినప్పుడు దేవుడే ఈ సైన్యాన్ని పంపించి సంవత్సరాలు మన ఆశీర్వాదములు అవి తినేసేటట్టుగా చేశాడు. కానీ ఈ దినాన్న దేవుడు మాటిస్తున్న మాట ఏంటి అని అంటే, పసర పురుగులు తినేసింది, మిడతలు తినేసింది, తరువాత చీడ పురుగులు తినేసిన ఈ నా సైన్యం తినేసిన పంట యావత్తు తిరిగి నేను మీకు అనుగ్రహిస్తాను. ఇది చాలా వింత కార్యం, ఇది చాలా మహత్కార్యము, అద్భుత కార్యం ఇది. ఎందుకంటే గొంగళ పురుగులు తినేసింది మళ్ళీ వెనక్కి రాదు, చీడ పురుగులు తినేసింది వెనక్కి రాదు, పసర పురుగులు తినేసింది వెనక్కి రాదు, ఏ పురుగు తినేసినా కానీ వెనక్కి రాదు. ఆఖరికి మానవ పురుగు తినేసినా ఆ తినేసిన బిర్యానీ మరలా వెనక్కి రాదు. కానీ దేవుడి దినాన్న మాటిస్తున్నారు. రేచల్ రవి గారి కుటుంబంలో దేవుడిస్తున్న మాట, నేను వింత కార్యములు మీ కుటుంబంలో చేస్తాను. వింత కార్యములు. ఆ వింత కార్యములు మీ కుటుంబంలో చేస్తున్నప్పుడు సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించింది, మీరు ఊడిగం చేసి సంపాదించింది, మీ నోట్లో నుంచి కడుపులోకి వెళ్ళవలసిన ఆహారం కొరకు మీరు సంపాదించుకొనిన డబ్బు, లేకపోతే మీకు రక్త వృద్ధి, క్షేమ వృద్ధి కలుగవలసిన ఆ ధనం ఏదైతే తినేసిందో దాన్ని వడ్డీతో సహా తిరిగి నేను మీకు ఇస్తానని దేవుడి దినాన్న వాగ్దానం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి ఆ దేవుడిని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నాను, అసలు యాక్చువల్గా నేను ఉదయాన్నే ఈ 5వ వారం చేసిన ప్రార్థనకు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం వేరు, నేను సిద్ధపడిన వాక్యం వేరు. అది కూడా ఏంటో చెప్పేస్తాను మీకు, అనుమానం ఎందుకు. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనం వాక్యాన్ని నేను ఆధారం చేసుకుని ఉపవాసము ఉత్సవంగా చేయాలని మాట్లాడదాం, దేవుని వాక్యాన్ని బోధించుకుందామని అనుకున్నాను. చూద్దాం. నిర్గమాకాండం తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో ఏం చేయాలంట? అరణ్యంలో ఎవరండి ఉత్సవం చేస్తారు? ఉత్సవం ఎక్కడ చేస్తారు? ఊరిలో చేస్తారు. డప్పులతో, డోళ్ళతో, పూసల డ్యాన్సులు, పాముల డ్యాన్సులు, కత్తుల డ్యాన్సులు ఇవన్నీ పెట్టుకుని రకరకాలుగా వాళ్ళు ఉత్సవం చేస్తారు. కానీ మోషే అంటాడు ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో
మేము యెహోవా దేవునికి అరణ్యములో ఉపవాసం, ఉత్సవం అరణ్యంలో ఉత్సవం చేయాలి. ఆ అరణ్యంలో ఉత్సవం ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను చాలా వరకు ఈయన వచ్చేటప్పటికి అదే పని మీద ఉన్నా. చాలా వరకు దానికి ఒక రూపం వచ్చేసింది. వచ్చిన తరువాత మరలా ఈయన వెళ్ళిపోయారు. మా ఈయనతో మాట్లాడాను, వెళ్ళిపోయిన తర్వాత మరలా కూర్చుని నేను ఒక కార్యక్రమం మర్చిపోయాను. వాళ్ళున్న ఒక అపాయింట్మెంట్ మర్చిపోయాను. మర్చిపోయి 7 గంటలకు వెళ్ళిపోతాం కదా అని అనుకున్నాను. కానీ అప్పుడు మళ్ళీ పాస్టమ్ గారికి ఫోన్ చేసి ఇలా ఉంది, నేను మర్చిపోయాను. నాకు ఆ చెల్లెమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనే మదిలో ఉంది, కానీ ఈ ప్రోగ్రాం నాకు ఏంటి ఈ విషయం నేను మర్చిపోయాను. సరే అని రవి గారికి ఫోన్ చేస్తే సరే 8 గంటలకైనా పర్వాలేదని అన్నారు. అప్పుడు మరలా కూర్చుని ప్రార్థన చేసి తంటాలు పడితే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. యోవేలు 2:25 దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుని సంకల్పం ఈ దినాన్న ఈ మాట చెప్పాలని. నేనేంటంటే ఒక ఉపవాస ప్రార్థనలని ఒక ప్యాటర్న్లో నేను అది ప్లాన్ చేసుకుని వస్తూ ఉంటే, కానీ దేవుని ప్లాన్ వేరు. దేవుని ప్లాన్ ఏంటి? ఒక వింత కార్యం ఇక్కడ జరగాలి. మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీ ఆదాయం పసర పురుగులు తినేస్తున్నాయి, మీ ఆదాయం మిడతలు తినేస్తున్నాయి, మీ ఆదాయం చెడ పురుగులు తినేస్తున్నాయి, మీ ఆదాయం గొంగల పురుగులు తినేస్తున్నాయి. అవి కూడా ఎవరో కాదు, దేవుని సైన్యమే. ఎక్కడో తేడా పడింది, ఎక్కడో ఏదో ప్రవర్తన వలిలో ఎక్కడో తేడా పడింది. దేవుడు ఆజ్ఞాపించాడు మరలా మిమ్మల్ని ఆయన మార్గంలోనికి తెచ్చుకోవడానికి. దేవుడు వాటిని రప్పించిన తరువాత ఎప్పుడైతే మీరు దేవునిలోనికి వచ్చి దేవుని షేపులోనికి రావాలన్న ఆకాంక్ష మీలోనికి పెరిగిందో, ఇప్పుడు ఇస్తున్నాడు దేవుడు ఆ వాగ్దానం. ఏమని? మీ కొరకు నేను వింత కార్యాలు చేస్తాను. ఇన్ని సంవత్సరాలు ఏదైతే పోగొట్టుకున్నారు, మీకు తెలుసు మీరు ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నారు, ఎక్కడెక్కడ పోగొట్టుకున్నారు, ఎవరెవరికి కట్టాల్సిన దానికంటే ఎక్కువ కట్టారు. అవన్నీ దేవుడు కడగలుపుకుని తీసుకొచ్చి గృహంలో పడవేయునుగాక, మీ ఒడిలో కృమ్మరించునుగాక. దేవుడిస్తున్న వాగ్దానం అది. వింత కార్యం అది. అసలు వింత కార్యం అంటే ఏంటో ఒక మాట చెప్తాను చూడండి. 97వ కీర్తన 7వ వచనం, కీర్తనల గ్రంథము 97వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 97:5 చదువు. యెహోవా సన్నిధిని అబ్బా సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న మాట యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని. మొన్న ఎవరో ప్రార్థన చేశారు 24 గంటల ప్రార్థనలో. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండు దేవుడు మీరేనమ్మా? మీరే సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకనాథుడైన దేవుడు, పరిశుద్ధుడు. ఆ సర్వలోకనాథుడు ఆయన సన్నిధిలో పర్వతాలు ఏమవుతాయి? మైనము వలె కరిగిపోతాయి. ఒక అగ్ని దగ్గర బంగారం కరుగుద్ది, అగ్ని దగ్గర వెండి కరుగుద్ది, అగ్ని దగ్గర ఇనుము కరుగుద్ది, కానీ అగ్ని దగ్గర రాయి కరగదు. అసలు రాయే కరగనప్పుడు పర్వతం అనేది కరిగే ప్రసక్తే లేదు. ఎంత అగ్ని పెట్టినా పర్వతం అనేది కరగదు. కానీ అగ్ని దగ్గర కరగకపోయినా దేవుని సన్నిధిలో అది మైనములా కరుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి ఉన్న శక్తి అగ్నికి మించిన శక్తి. దేవునికి స్తోత్రం. మన దేవుడే దహించు అగ్ని అయినప్పుడు ఆ పర్వతం మైనము వలె కరిగిపోతుంది. అగ్నికి మైనం 1 సెకండ్లో కరిగిపోద్ది. అవునండి అమ్మ, జాగ్రత్తగానండి. అగ్ని ఉందనుకో, మైనం అంటే తెలుసు కదా, కొవ్వొత్తి క్యాండిల్, కొవ్వొత్తి కరిగిపోద్ది, 1 సెకండ్లో కరిగిపోద్ది. అదే దేవుడు చెప్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగానండి. మన కన్నీటికి ఆయన కరిగిపోతాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో పర్వతాలు మైనంలా కరిగిపోవచ్చు, అగ్నికి మైనం కరిగిపోవచ్చు. నీ కన్నీటికి నా కన్నీటికి దేవుడే కరిగిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఉన్న ఆ మంచి మనసు, దేవునికి ఉన్న మన పట్ల ఉన్న ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ. మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. మనం కన్నీరు కారిస్తే ఆయన తట్టుకోలేడు. ఒక స్త్రీ పేరే పాపాత్మురాలు స్త్రీ పేరు.
ఇక ఆవిడకి ఎంత భయంకరమైన బైబులే ఆమెను పాపాత్మురాలు అంటుందంటే అక్కడ జనాల ఘోష ఎంత పాపమో చూడండి. ఆవిడ లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. రవి గారు దోమల్ని మంచిగా పెంచుతున్నారు, దేవునికి స్తోత్రం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి వెనుకత ఒక స్త్రీ వచ్చింది, ఆవిడ పేరు పాపాత్మురాలు. పర్లేదమ్మా, పాపాత్మురాలు. ఇంకా మీరు ఎక్కడికి కదిలే ప్రసక్తి లేదు. ఆయన పాదముల యొద్ద మీరు నిలవబడి కదిలితే కాల్చివేతే అయ్యగారికి మరీను కదిలితే కాల్చివేతే. దేవునికి స్తోత్రం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద ఆ పాపాత్మురాలైన స్త్రీ సీమోను గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వచ్చింది, వెనుక తట్టు నిలబడింది, ఏడ్చుచు కన్నీళ్లతో ఏడ్చుచు. అమ్మ గుర్తుపెట్టండి అమ్మా, ఎన్ని పనులు చేసింది ఆవిడ. ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, మొదటిది పాదాలను తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. ఆ అత్తరు వాటికి పూసెను. అత్తరు సీసా పట్టుకొచ్చింది వచ్చేటప్పుడు, దాని బద్దలు కొట్టి ఆయన పాదాలకు రాసింది. ఎన్ని చేసిందండి ఆవిడ? 4 పనులు. ఏంటేట? కన్నీళ్లతో పాదాలు కడిగింది ఒకటి, తర్వాత తలతో తుడిచింది, తల వెంట్రుకలు టవల్ చేసి తుడిచింది, 3వది ముద్దు పెట్టుకుంటానే ఉంది, 4వది అత్తరు పూసింది. సగటు యోధా స్త్రీ ఇప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి మగ మనిషి దగ్గర ఏడవరాదు. మగ మనిషి దగ్గర ఈవిడ ఉందనుకో, నా దగ్గర ఏడవాలా. ఒకవేళ నేనేమన్నా ఆవిడని హింసించినప్పుడు ఈయన తమ్ముడా అని కళ్ళంటే నీళ్ళు పెట్టరాదు, రాళ్లతో కూడా చంపేయాలి ఆవిడ్ని. అది శిక్ష అక్కడ. కానీ ఇప్పుడు ఏం చేసింది? ఒక మనిషి దగ్గర కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మగవాళ్లే. 12 మంది శిష్యులు ఉన్నారు. సీమోను ఉన్నాడు, పరిసయుడైన సీమోను కుటుంబ సభ్యులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. వీరందరి ముందు ఆవిడ అసలు పరిగెట్టుకుంటా రాకూడదు. యోధా మగాళ్ళ సమాజంలోనికి స్త్రీ పరిగెట్టుకుంటా రాకూడదు. ఆవిడ పరిగెట్టుకుంటా వచ్చింది, ఊరుకుందా? ఏడవడం మొదలుపెట్టింది. చంపేయాల, రాళ్లతో కొట్టి చంపేయాల. రెండవది ఏం చేసింది? తన తల వెంట్రుకలు పరాయి మగోడికి చూపించరాదు. ఇప్పటికీ కూడా మన ఇక్కడ ముసల్మాన్స్ కూడా అదే, వాళ్ళు తల వెంట్రుకలు చూపించకూడదు. వాళ్ళకి చాలా 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 కట్టడాది. ఏమండి? కానీ ఇప్పుడు ఏం చేసింది? తల వెంట్రుకలు తీసి పాదాలు తుడిచింది. తల వెంట్రుకలతో పాదాలు తుడితే పాదాలకు ఉన్న చెమ్మ పోతుందా? 3వది ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. పరాయి మగ అసలు చూస్తేనే రాళ్లతో కొట్టి చంపేయాలి, తల వెంట్రుకలు చూస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. ముద్దు పెట్టుకుంటూ ఊరుకుంటారా? చెత్తకు కొట్టి చంపేస్తారు. ఇక్కడ అత్తరు పూసింది, పగలగొట్టి అత్తరు పూసింది. ఎంత తెగించి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఈవిడ మీరు అనొచ్చు, పాపాత్మురాలు కదండి తెగించేసింది అని. పాపాత్మురాలైన ఆవిడ స్త్రీ ఆ తెరల మాటునే లోపల ఉండాలి తప్ప బయటికి రాకూడదు. అలాంటి ఆవిడ బయటకు వచ్చి, ఏమండి కాళ్ళు కడుక్కోవాలంటే కనీసం ఎన్ని నీళ్ళు కావాలి? కనీసం ఇప్పుడు మనం అంటే పెద్దవాళ్ళు, మన పాదాలు పెద్దవి, ఏమండి రుచి కూడా పెద్దదే. ఇప్పుడు ట్విన్నీ ఉంది, ట్విన్నీకి ఒక గ్లాసు నీళ్లు కాళ్ళు కడగడానికి సరిపోతే మగ్గు కావాలా? ట్విన్నీ కాళ్ళు కడగాలన్నా మగ్గు కావాలా? ఇప్పుడు యేసు ప్రభు కాళ్ళు కడగాలంటే పోనీ ఒక మగ్గే కావాలి. ఇప్పుడు ఎంత ఏడ్చుంటుంది ఈవిడ అక్కడ? ఏమ్మా, ఎంత ఏడ్చుంటుంది? అసలు ఏడుపు ఒక స్థాయికి వచ్చేసరికి కళ్ళంటే నీళ్లు రావు, అంగలార్పు అయిపోద్ది. అంగలార్పు కింద కన్వర్ట్ అయిపోద్ది ఆ ఏడుపు. అంటాం తప్ప ఇంకేం రాదు. ఈ నాలుకేళ్ళు అంగడికి అంటుకుపోతుంది. అంత కన్నీరు కార్చి ఆయన పాదాలు కడిగింది. తరువాత తల వెంట్రుకలతో ఎంత కష్టపడినా ఆ తడిసిన అందులో కన్నీళ్ళు కాస్త ఆ డెన్సిటీ ఎక్కువ. డెన్సిటీ మీన్స్ మందం ఎక్కువ కన్నీటిది. అది వదలవు. అయినా కానీ తల మొత్తం ఇప్పుడు తలతో ఒకసారి మీరు ట్రై చేయండి. మన పాదాలు అలాగా మనం తుడుచుకోలేం. కానీ ఇప్పుడు ఈయన పాదాలు తుడవాలంటే నా తల ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలా? అవునా కదా? అంటే ఇప్పుడు ఆవిడ ఏమైపోయింది? బాబో నీవే శరణం నాయనా, నీ ఎదుట సాష్టాంగ పడిపోతున్నాను ప్రభు అనుకుని ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత గౌరవించకపోతే తల తీసుకెళ్ళి ఎదుటి మనిషి దగ్గర కాళ్ళ దగ్గర పెడుతుంది. ఏమండి? తర్వాత ముద్దాడుతానే ఉంది. అంతమంది స్త్రీల మధ్యన మీ అందరి ముందు అంటే ఈవిడ వచ్చి నాకు ముద్దు పెట్టమంటే మా ఇద్దరి మధ్యన అదేముండదు కాబట్టి ముద్దు పెట్టేస్తుంది.
ఇప్పుడు కొంతమంది సిగ్గెక్కువ, వాళ్ళు ముద్దు పెట్టుకోమంటే సొంత భర్తని అమ్మచ్చి పాడు మనకు వెళ్ళిపోతారు. ఏమంటే అవునా కదా? కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఆయన్ని కాళ్ళు వదలలేదు, అసలు ముద్దు పెడతానే ఉంది, ముద్దు పెడతానే ఉంది. అచ్చ జటామాంసి ఆవిడ తీసుకొచ్చింది. నటాఫ్, హీబ్రూలో దాన్ని నటాఫ్ అంటారు. ఆ జటామాంసి అని అంటే బోళము నుంచి వచ్చింది. బోళం అనే మాట మనం ఎక్కడంటాం? యేసుక్రీస్తు ప్రభు జ్ఞానులు తీసుకొచ్చినప్పుడు ఒకరు బోళం అంతే తప్ప ఇంకే మనకి మైదిలోకి ఏమి రాదు. ప్రాత నిబంధనలో సంఖ్యాకాండం, లేవీకాండం, నిర్గమాకాండం నిండా ఈ బోళం గురించి అది మనకి రాదు. మనకి యేసుబాబు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు, వాళ్ళు బోళం పట్టుకొచ్చారు. ఆ బోళం ఎందుకు తెచ్చారనేది దాని మీనింగ్ వేరు, అది చెప్పరు ఎవరు. అసలు ఎందుకు బోళం తెచ్చారు, ఎందుకు సాంబ్రాణి తెచ్చారు, ఎందుకు బంగారు తెచ్చారు అనేది దేవుని కృప రాబోయే ఉంటే ఆల్రెడీ మనం క్రిస్మస్ పండగకి చెప్పుకుందాం. ఆ బోళం నుంచి మన ఇక్కడ స్టోనస్పేటలో అక్కడిక్కడ కొన్న బోళం బస్తాలు వేసినా కానీ పక్క అపార్ట్మెంట్కి ఆ వాసన రాదు. కానీ యోధాలో ఉన్న బోళం చిన్నది అలాగేస్తే చాలు మొత్తం ఈ ఏరియా అంతా వాసన వస్తుంది. ఏమండి, ఆ దాని నుంచి తీసిన కాస్ట్లీయెస్ట్ అత్తరది, దాన్ని పగలగొట్టేసేసి ఆయన పాదాల మీద పోసేసింది. అప్పుడు దాకా ఏ వాసన ఉందో ఆ సీమోను పేతురు గారి ఇంటి దగ్గర, ఎప్పుడైతే ఈవిడ బద్దలు కొట్టిందో ఏమైపోయింది ఆ ఇల్లంతా? సువాసన. మన హృదయాన్ని కూడా దేవుడి దగ్గర బద్దలు కొడితే దేవునికి స్తోత్రం, క్రీస్తు సువాసన వచ్చునుగాక. ఈ గృహంలో అట్టి సువాసన దేవుడు జరిగించునుగాక. ఉన్నది నలుగురైనా నలుగురు హృదయములు పగిలి క్రీస్తును గూర్చిన సువార్త ఈ ప్రదేశమే కాదు ఇతర దేశాల్లో సహితం ప్రసరించునుగాక. గట్టిగా ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈవిడ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఆయన దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తే అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా కన్నీటికి దేవుడు కరిగిపోతాడు. ఆ దేవుడు కరిగిపోయి అంటాడు 48 వచనం చూడండి. అదే లోకాసు వార్త 7వ అధ్యాయం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక, అంటే దీన్ని బట్టి A+B² ఎక్కడికి వెళ్ళినా అదే. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించాం. నేను విస్తారమైన దుర్మార్గుణ్ణి, ఆయన విస్తారంగా ప్రేమించుట వలన ఏమి జరుగును? నా పాపాలు. ఇప్పుడు మనం ప్రేమించట్లేదు కాబట్టి మన పాపాలు మనం దాచుకుంటున్నాం అంతే. ఆయన మైనులా కరిగిపోతారు. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరిగిపోవును. ఆయన వింత కార్యములు చేస్తారు. పసర పురుగులు తినివేసిన పంటను యావత్తు సంవత్సరాలు తినేసిన దానిని తీసుకొచ్చి మీ గుమ్మంలో పడవేయగా మీరు స్తుతిస్తారు. మన మూలవాక్యం. ఎప్పుడు స్తుతిస్తాం? విస్తారంగా మనం ఆయన్ని ప్రేమించినప్పుడు, విస్తారముగా ప్రేమించినప్పుడు మన పాపములు విస్తారముగా క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సమస్య అగ్ని వంటిది అవ్వచ్చు, లేకపోతే నీ సమస్య పెద్ద రాయి లాంటిది అవ్వచ్చు, నీ సమస్య పెద్ద పర్వతం లాంటిది అవ్వచ్చు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు దేవుడే నీ దగ్గరికి వచ్చేస్తే ఆయన సన్నిధిని పర్వతాలే మైనం వలె కరిగిపోతే, అదే కదా మనం 97:5 చదువుకున్నాం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరిగిపోతాయి. పర్వతములు అంటే ఏంటి? మనకున్న సమస్యలు, అది ఆర్థిక సమస్యలు అవనాయి, ఆరోగ్య సమస్యలు అవనాయి, కుటుంబంలో సమాధానం లేని సమస్యలు అవనాయి, లేకపోతే ఇంకొక సమస్యలు అవనాయి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదనే సమస్య. కానీ ఏ సమస్య అయినా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, దేవుడు నీ దగ్గరే ఉన్నప్పుడు, దేవుడు నీతో పాటే ఉన్నప్పుడు, నీ పర్వతం వంటి సమస్యలు దేవుడు నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ పర్వతం ఏమైపోతుంది? కరిగిపోద్ది అంతే. ఇంకా నువ్వు ఆయన్ని ప్రేమించే ఇప్పుడు మా ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఎవరిద్దరు ప్రేమించుకుంటున్నాం? గాఢంగా ప్రేమించుకుంటున్నాం. ఆయన ఇలా ఊగుతున్నాను, ఎలా చూస్తాను ఆయన్ని? ఇలాగే చూస్తూ ఉంటాం. ఎందుకని చెప్పరే? ప్రేమిస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఎలాగూ ప్రేమస్వరూపే. ఆమేన్. ఆయన ప్రేమే ఉన్నారు, ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఎంతగా ప్రేమించారు? ఇక ప్రాణం ఇచ్చేసాడు. అంతగా ప్రేమించేసరికి అంతకు మించి
దానికి ఎండ్ అనేది లేదు. ఆయన ప్రేమించడమే ముగింపు. ఆ ప్రేమను మనం అలా చూస్తున్నాం, తదేకంగా చూస్తున్నాం అనుకోండి. చూస్తున్న ఈ చూపులో జరిగే కార్యం ఏంటో తెలుసా? నీ పర్వతం కరిగిపోతాం. హల్లెలూయా. నువ్వు చూసేది పర్వతం వంక కాదు, నువ్వు చూసేది సమస్య వంక కాదు, నువ్వు చూసేది ఆరోగ్యం వంత కాదు, నువ్వు చూసేది దేవుని వైపు చూస్తున్నావు, సమస్యకు పరిష్కారం వైపు చూస్తున్నావు. హల్లెలూయా. పోయిన గురువారం కూడా రాజకుమారి చెల్లెమ్మ గారి ఇంటి దగ్గర ఒక జరిగినదే చెప్పాం. ఒక ఆఫ్రికాలో జరిగింది. ఒక అద్భుతం జరగాలి, ఓ సమస్యకు పరిష్కారం జరగాలి అని అంటే ముందే ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు 7 నెలల ముందే సిద్ధపాటు చేసి ఉంచాడు. హల్లెలూయా. ఇంగ్లాండ్ నుంచి ఆఫ్రికాకి ఒక పార్సిల్ రావాలి. ఆ పార్సిల్ ఏంటి? అప్పుడే డెలివరీ అయిన ఆ బేబీకి ఆ తల్లి చచ్చిపోయింది. ఆ బేబీని తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టాలి. ఏం బాక్స్ అది? ఇంక్యుబేటర్లో పెట్టాలి. అది లేదు, అక్కడ కరెంట్ లేదు. ఆ ట్యూబ్ ఏదో పెడతారట, మెడికల్ టర్మినాలజీలో ఒక ట్యూబ్లో వేడి నీళ్ళు వేసి ఆ బాబుకి కావాల్సిన కంఫర్ట్ ఇస్తారట. ఆ ట్యూబ్ కూడా పగిలిపోయింది. ఇప్పుడు ఆ బాబు బతకడు, చచ్చిపోతాడు. కానీ ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే 2 నరసమ్మల్ని పడుకోబెట్టి అది కొంతవరకు కాపాడాడు. అది కూడా రాత్రి 3:30 వరకే పనిచేస్తుందట. 3:30 తర్వాత అతను చచ్చిపోతాడు. ఆల్రెడీ తల్లి చచ్చిపోయింది. ఒక 4 సంవత్సరాల మొదటి పిల్ల ఏడుస్తూ ఉంది. ఆ డాక్టర్ గారు వెళ్ళి ఒక అనాథాశ్రమం దగ్గర, ఆఫ్రికాలో జరిగింది, అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళమ్మా ఇలా ప్రార్థన చేయండి అని అంటే 25 మంది పిల్లలు ప్రార్థన అందులో మెరిండా అనే ఒక అమ్మాయి, మొన్న పేరు మర్చిపోయాను నేను, ఇప్పుడు గుర్తు, మెరిండా అనే అమ్మాయి. అందరూ అది హాట్ వాటర్ ఉన్న ట్యూబ్ కోసం ప్రార్థన చేస్తుంటే ఆయమ్మ ఏందట, మరి పిల్లోడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ అక్క కూడా ఏడుస్తుంది కదా, వాళ్ళ అక్క ఏడుపు ఆర్పాలి కాబట్టి ఆ అక్క ఏడుపు ఆపడానికి ఏంటి టెడ్డీ బేర్ ఒకటి ఈయనకి కావాల్సిన ట్యూబ్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రి 3ంటికి పార్సిల్ వచ్చిందంటండి. ఎవడని ఎత్తాడు రాత్రి 3ంటికి కరెంట్ లేని ప్రదేశంలో? ఒకడు ఎత్తుకుని ఎత్తుకొచ్చాడట. తీరా ఎత్తుకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేవి ఏంటి అని అంటే, ఏమో నాకు ఇప్పుడు రావాలనిపించింది, పొద్దున్నైతే ఆలస్యం అయిపోద్ది, నాకు పొద్దున్న వేరే పని ఉంది, మా ఆవిడ డెలివరీ అయిపోద్ది, మొత్తానికి ఏదో కారణం తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చేస్తే నా పని అయిపోద్దని తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను, ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ హాస్టల్ వార్డెన్ దాన్ని ఓపెన్ చేసి చూస్తే చేపెట్టగానే కరెక్ట్గా ఆ పిల్లోడికి కావలసిన ట్యూబ్ దాంట్లో ఉంది. ఏమండి, అందరూ భలే ట్యూబ్ వచ్చేసింది, దేవానికి స్తోత్రం అని చప్పట్లు కొడుతుంటే ఈ మెరిండా అనే మేము మాత్రం ఏడుస్తూనే ఉందట. ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నా ప్రార్థన ఇంకా సంపూర్తి కాలేదు, నా దేవుడు సగం చేసే దేవుడు కాదు, నేను ఆ ట్యూబ్ కోసం ఏడ్చాను, టెడ్డీ బేర్ కోసం ఏడ్చాను అని అంటే మళ్ళీ వార్డెన్ వాళ్ళకి ఏంటంటే ట్యూబ్ వచ్చింది కాబట్టి ఇంకా ఎతకక్కర్లేదని వదిలేశారు. మళ్ళీ ఎతికితే దాంట్లో రెడ్ టెడ్డీ బేర్ ఉంది. తీరా అంత అయిపోయిన తర్వాత ఆ వార్డెన్ దాన్ని తిరగేసి అసలు ఎక్కడి నుంచి వచ్చింది పార్సిల్ అంటే 7 నెలల క్రితం ఇంగ్లాండ్ నుంచి ఒక స్త్రీ పంపించింది దాన్ని. 7 నెలలు ఈ బిడ్డ 7 నెలలకు పుట్టాడు ఇక్కడ. ఈ బిడ్డ గర్భంలో పడగానే దేవుడు అక్కడ సిద్ధపాటు చేసి పోస్ట్ చేశాడు. కరెక్ట్గా ఇన్ టైంలో అతనికి అవసరమైన టైంలో ఆ ట్యూబ్ వచ్చింది, ఆ బిడ్డకు కావాల్సిన టెడ్డీ బేర్ వచ్చింది. మన దేవుడు సమస్య కంటే ముందే పరిష్కారం ఉంచే దేవుడు. దేవునికి స్తోత్రం. అది కదా వింత కార్యాలంటే. దేవుడు ఏం చెప్తున్నాడు ఇది నాన్న? యోవేలు 2:25లో వింత కార్యాలు చేస్తాను, యేసు నామమున అటువంటి గొప్ప వింత కార్యములు జరుగునుగాక. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి రోజున మొదటి వారం మన మూలవాక్యం ఏంటి? రిఫరెన్స్ ఏంటి? 2వ రాజులు తీయండి. 2వ రాజులు పాస్టర్ గారు చెప్పారు 20 అధ్యాయం 1 నుంచి 5 అంట. మళ్ళీ మనసు మార్చుకున్నారు. 20 అధ్యాయం 1 నుంచి 5. 5వ వచనం ఒకసారి చదవండి. 5వ వచనం ఒకసారి చదవండి. దేవుడు మన కొరకు వింత కార్యములు, మరి ముఖ్యంగా రవి గారి కొరకు, రేచల్ గారి కొరకు, రితీష్ గారి కొరకు, రేచల్ కొరకు దేవుడు వింత కార్యములు జరిగించునుగాక. రిచి ఏమన్నా నేను రేచల్ గారికి, రిచి గారి కొరకు వింత కార్యములు జరిగించునుగాక. గట్టిగా వాళ్ళు అనట్లేదు, మీరు చెప్పరు, మీరు హల్లెలూయా. కొంచెం సౌండ్ పెరిగింది. నీవు తిరిగి అమ్మా
రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనమమ్మా. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఈ యెషయాకి దేవుడు చెప్తున్నాడు, హిజ్కియా గారు ప్రార్థన చేశారు, నీ కృప చొప్పున సత్యం అనుసరించి నేను ఏ విధంగా నడుచుకుంటున్నానో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోనగానే మరలా యెషయా ప్రవక్త గారి దగ్గరికి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఆ నడిమి శాలలో ప్రత్యక్షమై వెనక్కెళ్ళు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, ఇలా చెప్పు, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, నువ్వు కన్నీళ్ళు ఎడవడం నేను చూశాను హిజ్కియా, నీ ప్రార్థన నేను అంగీకరించాను హిజ్కియా, నేను నిన్ను బాగు చేసేస్తాను. ఇది అండర్లైన్ చేసుకోండి అమ్మా. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. 3వ దినాన్న యెహోవా మందిరం ఎక్కడుంది? కొండ మీద ఉంది. కొండ మీద ఉంది. ఈయన గారికేమో భయంకరమైన జబ్బు వచ్చింది. ఎవరికి? హిజ్కియా రాజు గారికి. హిజ్కియా రాజు గారికి వచ్చిన జబ్బు ఏంటో తెలుసా అండి? ఒక రకంగా క్యాన్సర్. వీపు మీద పెద్ద గెడ్డ వచ్చాను. వీపు మీద పెద్ద గెడ్డ. ఆ గెడ్డ ఎంత గెడ్డో తెలుసా? ఒక బైబుల్ కామెంటేటర్ రాస్తాడు దానికోసం. ఆ గెడ్డ నా చెయ్యి ఎంత ఉంది, ఎందుకంటే పెద్ద చెయ్యి, మీ చెయ్యి పెద్దదా? ఇలా పెట్టండి అయ్యారు. నాదే పెద్దది కొద్దిగా. ఈ ముంజయ్యి ఇక్కడ దాకా వెళ్ళిపోద్దంట ఆ కురుపులోకి. ఎవరి కురుపు? హిజ్కియా గారి ఈపు మీద ముంజయ్యి. అమ్మ మీకు నేను లైవ్లో చూపించలేకపోతున్నాను, నన్ను క్షమించండి. ముంజయ్యి అని అంటే గుప్పిళ్ళి మూసి ఈ రిస్ట్ వరకు ఆయన కురుపులోకి వెళ్ళిపోద్ది. ఆ కురుపులో కొన్ని వేల పురుగులు ఉంటాయి. వేల పురుగులు. ఆ పురుగులు ఆ కురుపు లోపల ఉండి చర్మాన్ని తినేస్తూ ఉంటాయి. అందుకని ఆ కురుపులు ఆ చర్మాన్ని తినేయకుండా ఆ ఆస్థానంలో ఉన్న వైద్యులు ఏం చేసేవారంటే 2 నుంచి 3 కేజీల జంతు మాంసం తీసుకొచ్చి హిజ్కియా గారి వీపు మీద వేసేవారు. ఆ పురుగులు వచ్చి ఆ 2.5 కేజీలు 3 కేజీల మాంసాన్ని తినేసి హిజ్కియాని వదిలేసాయి. హిజ్కియా గాయం పెద్దది కాకుండా ఉండడానికి వాళ్ళు తగ్గించలేకపోయారు. కాబట్టి వారు చేసిన ఆల్టర్నేట్ ఏంటంటే జంతు మాంసాన్ని తీసుకొచ్చి హిజ్కియా వీపు మీద వేసేస్తే ఆ పురుగులు వచ్చి తినేసేసి మళ్ళీ లోపలికి గూడెక్కడాలకి వాటికి హిజ్కియా గారి శరీరం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఇక తిరగడానికి లేదు హిజ్కియాకి. ఏమండి? అన్నీ మంచి చేశాడు. అందుకని అతను వయసు పెంచుట కొరకు, ఆయన వయసు పెంచడానికి అద్భుతం కొరకు చెప్పేది ఏనండి. అది చేశాడు కాబట్టి అద్భుతం ఇప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసేదిగా ఉంటుంది. 97వ కీర్తన 5వ వచనంలో మనం చదువుకున్నాం ఏమని? యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతాలు. ఇప్పుడు హిజ్కియా గారికి ఇది పర్వతం. ఏది? ఈ కురుపు అనేది, ఈ గడ్డ అనేది పర్వతం. ఇప్పుడంటే కిమోలు, కైమాలు, కైమానా ఇవి ఉన్నాయి కదండి క్యాన్సర్ వాళ్ళకి. కీమో థెరపీలు వచ్చినాయి. అప్పుడు లేవు కదా. ఇప్పుడు కూడా కీమో చేయకుండా ఉంటే అయ్యే వస్తాయి పురుగులే. ఇక ఎవరు చూడలేరు వాళ్ళని. ఏమండి? అప్పట్లో కీమో ఆయనకి వచ్చింది అదే క్యాన్సర్ గడ్డ అది. అందుకని ఆ కిందకి వెళ్తే 7వ వచనంలోకి వెళ్తే అంజూరపు ముద్ద దాంట్లో పెట్టేయాలంది. అంజూరపు ముద్ద అంటే ఎంత ఉండదో, మన లడ్డూలాగా ఇంత ఉంటుంది. అంజూరపు ముద్ద వెళ్ళిపోయేంత గాయం అది. అది ఆయనకు పర్వతం. ఎప్పుడైతే ఈయన కన్నీటితో ప్రార్థన చేశాడో ఈ పర్వతం ఏమిలా కరిగిపోయింది? చెప్పాలండి, కరిగిందా లేదా? ఇంత గడ్డున్న ఓడు 3వ రోజున బయలుదేరి కొండెక్కుతాడా? చెప్పరండి. ఎక్కరో 14 మోషన్లు అయితేనే వచ్చి ఇందాక నిన్న ట్విన్నీని ఊరికే ట్రిప్ వేద్దామంటే బండి స్టార్ట్ అవ్వదు. దాన్ని ఎక్కడి నుంచి ఆ షెడ్ దగ్గరికి తోసుకెళ్ళేసరికి ఇలా తిరుగుతుంది నీరసానికి. ఈయనకి ఇంత గడ్డ ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు. కానీ దేవుడు మాట ఇచ్చాడు. అక్కడ 5వ వచనం ఆఖరిలో ఉంటుంది, నీవు 3వ దినమున లేచి ఎక్కడికి వెళ్తావు? మందిరానికి ఎక్కుతావు. నడుచుకుంటావు. మళ్ళీ ప్లెయిన్ రోడ్ కాదు, కొండెక్కి బలులు పట్టుకుని అక్కడికి వెళ్తావు. అర్థమైందండి? కొండ అది ఆయనకు, పర్వతమే ఆయనకి. కానీ కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీటికి కరిగిపోయే గొప్ప దేవుడు. నాకు భలే నచ్చింది ఇందాక
ధ్యానిస్తుంటే ఏం మాట్లాడాలి ప్రభువా, టైం లేదు, ఓ పక్కన ట్విన్ని అలర పెట్టేస్తుంది ఏంటి అని ఒగ్గబట్టుకుని కొంతసేపు అలా కూర్చుంటే దేవుడిచ్చిన మాటలు. అగ్నికి మైనం కరిగిపోవచ్చు కానీ సురేష, నీ కన్నీటికి నా మనసు కరిగిపోద్ది. చాలాసేపు ఏడ్చుకున్నాను నేను ఆ మాటకి. నిజమే కదా, దేవుడు ఎంత ప్రేమ ఆయనకి. ఇంకా అయినా కానీ మనం ఆయన్ని హింసిస్తూనే ఉంటాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఈ గుండె నిండా 32 రాళ్ళు పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. మనం ఒక్క కన్నీటి చొక్క కారిస్తే అంత సర్వలోక నాథుడు కరిగిపోతాడు కదా. ఏమండి, మనం ఆయన దగ్గర కన్నీరు కారిస్తే చాలు, ఆయన సన్నిధి మన దగ్గరికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చాడు అని అంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము అని అంటే పర్వతమే కరిగిపోద్ది. ఈ మాత్రం ఎంత, మన శత్రువులు ఎంత, ఈ కేసులు ఎంత, అదెంత ఇదెంత, ఇవన్నీ ఏమాత్రం. నమ్ముదాం హిజ్కియాకు చేసిన దేవుడు, పాపాత్మురాలి విస్తార పాపములు క్షమించిన దేవుడు. ఏమండి, సర్వలోక నాథుడు మనకు యేసు నామమున వింత కార్యములను జరిగించునుగాక. మరొక్కసారి అదే ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం ఆ పైన 21వ వచనం నుంచి చదువుకుని మనం ముగించుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి. దేశం అన్న దగ్గర రవి గారి పేరు పెట్టండి. ఏ రవి గారి పేరు వద్దా? పెట్టండి, చదవండి. రవి గారి పేరు, రేచల్ గారి పేరు, రితీష్ గారి పేరు, రిచి పేరు. అమ్మ కరెక్ట్గా పలికాను. పెట్టండి, చదవండి. రవి, రేచల్, రితేష్, రిచి భయపడక సంతోషించి గంతులు వేయి. వాళ్ళు చదవట్లేదు. చదవండి అందరూ. మీరు జీవా పేరు పెట్టుకో, మీరు ఇమ్మానియల్ గారి పేరు పెట్టుకోండి, మీరు మీ పేరు పెట్టుకొని చదవండి. చెప్పరు. 2వ అధ్యాయము 21వ వచనం ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా అన్న దగ్గర అమ్మ మీరు కూడా కాన్ఫరెన్స్లో ఉన్నవారు ఆ 2వ అధ్యాయం 21వ వచనం ఏవేలు గ్రంథం మీ పేర్లు పెట్టుకోండమ్మా, పెట్టుకుని చదవండమ్మా. చదవండి. చదవాలి. మంజులా భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేశాను. పశువులారా భయపడకుడి. గడ్డి బేళ్లలో పచ్చిక మొలచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును, ద్రాక్ష చెట్లు. అంటే ఇప్పుడు దాకా ఏంటంట, చెట్లు ఫలించలేదు, అంజూరపు చెట్లు ఫలించలేదు, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, అంతే, ఫలించలేదు. దేవుడు చెప్తున్నాడు, రిచి భయపడద్దు, చెట్లు ఫలిస్తే, పచ్చిక గడ్డి బేళ్లలో గడ్డి బీళ్ళేసేసిందంటే అర్థం ఏంటి? వర్షం లేక ఎండిపోయి నోరులు తెరిచేసిందని పేపర్లు వేస్తారు. ఎండ వేడిమి, వర్షం లేక వెలవెలలాడిపోతున్న పొలాలు అని వార్తల్లో వస్తూ ఉంటాయి. అలాగైపోయింది. అవన్నీ ఇప్పుడు పచ్చిక వస్తే మొలకెత్తుతాయి, చెట్లు ఫలిస్తాయి. ఎలాట? సమృద్ధి మీన్స్ మనం తినేయిగా ఇంకా మిగిలిపోతూ ఉంటాయి. సురేష్ వస్తాడు, పాస్టర్ గారు పట్టుకెళ్ళిపోండి, ఇమానియల్ పట్టుకెళ్ళిపోతున్నా మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటాయి. అది సమృద్ధి. ఇంకా సియోను జనులారా ఉత్సహించి దేవుడైన, ఇది ముఖ్యమమ్మా. సమృద్ధి వస్తుంది కదా, ఫోన్ చేసి రితేష్ వచ్చారా, లేకపోతే ఒక 4 డబ్బాలు ద్రాక్షపళ్ళు బస్సుకి వేసామంటే ఏంటి అది చెప్తాం కాదు. మన దేవుడు ఇలా చేస్తున్నాడు రా. ఒకప్పుడు మన జీవితం ఇది బీడుబారిపోయింది, ఎండిపోయింది, ఇలాగైపోయాం. దేవుడు ఇప్పుడు ఇచ్చేవారిగా చేశాడు. మన దేవుడి సంగతి ఎదురు ఆయన ఎందు సంతోషించాలి, సంతోషించాలి. తర్వాత తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించెను. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించెను. తొలకరి వర్షం, కడవరి వర్షం ఒకసారి పడతాయా? ఏమండి అయ్యగారు, నరసరావుపేట అయ్యగారు, తొలకరి వర్షం పడుతుంది, నాట్లేస్తాం. కడవరి వర్షం అంటే కోసే ముందు పడుతుంది. దేవుడు దేనికది టైంకి మొలిపిస్తాడు, కోపిస్తాడు, ఇంటికి తెప్పిస్తాడు. చదవండి. కొట్లు ధాన్యంతో నిండును, కొట్లు ధాన్యంతో నిండుతాయి, ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడైన యెహోవా నామమును దేవునికి స్తోత్రం.
ఎండిపోయినవన్నీ ఫలించేస్తుంటాయి, సర్వ సమృద్ధి వచ్చేస్తుంటుంది, క్రొత్త ద్రాక్షారసం వచ్చేస్తుంది, కడుపారా తినేస్తాం. తినేసిన తర్వాత ఇంకేం జరుగుతుంది తెలుసా? సంవత్సరాలు పోగొట్టుకున్నాం, బోళ్ళంత డబ్బులు పోగొట్టుకున్నాం, ఏదో రకంగా పోగొట్టుకున్నాం. తెలిసి పోగొట్టుకున్నాము, వయసు వరవల్లో పోగొట్టుకున్నాము, తప్పు చేసి పోగొట్టుకున్నాము, నమ్మి పోగొట్టుకున్నాము, ఏదైతేనే పోగొట్టుకున్నాం. ఏమండి? మోసపోయి పోగొట్టుకున్నాము, ఏదో ఒక రకంగా పోయింది కది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమని? మీరు తినేస్తారు, కడుపార తింటారు, ఆనందిస్తారు. తరువాత మీ కొరకు నేను ఒక వింత కార్యం చేస్తున్నా. ఏంటి ఆ కార్యం? మీరు పోగొట్టుకున్న సమస్తం మరలా తిరిగి ఇస్తాను. చదవండి, లాస్ట్కి వెళ్ళిపోయి నేను తిరిగి ఇస్తాను, అప్పుడు మీరు నా జనుడికి ఎన్నటికీ సిగ్గునందరు. ఏంటంట? నా జనుడికి ఎన్నటికీ సిగ్గునందరు. ఆ మాట 2 సార్లు ఉంటుంది అక్కడ. ఆ మాట 2 సార్లు ఉంటుంది. ఏమా ఉందా? చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యన ఉన్నవాడు నేనే అని. ఇక్కడ ఈ గృహం మధ్యన ఉన్నది నేనే అని. నేనే మీ దేవుడని యెహోవానని. నేనే మీ దేవుడని యెహోవానని. నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకొందరు. ఎవరో అప్పుడు తెలుసుకుంటారు మీరు. ఏమని? అరే ఇది మనకు శక్తి కాదు, మన బలం కాదు, మన తెలివితేటలు కాదు, దేవుడే మన మధ్య నుండి, దేవుడే మనల్ని కాపాడి ఇది మనకి ఇచ్చాడు అని తెలుసుకొని సంతోషించి అప్పుడు చెప్తారు మీరు ఎన్నడూ సిగ్గునందక ఎందరు. దేవుని ఇప్పుడు దాకా సిగ్గుపడుతున్నామేమో. మీకు ఒక శుభవార్త, ఇక రాబో దినములన్నీ సంతోషకరమైన దినాలే. ఇప్పుడు దాకా గొంగళ పురుగులాగా ఉన్నారు. గొంగళ పురుగుని ఎవరు ముద్దెట్టుకుంటారా? క్యాటర్ పిల్లర్ ముద్దు పెట్టుకున్నా గుచ్చుకుంటుంది, అది దాని జలస్తుంది జిల. గొంగళ పురుగుని ఎవరు ముద్దు పెట్టుకోరు, అది ఒక 21 రోజులు ప్రత్యేకించేసుకుంటుంది. ప్యూపా దశ అంటారు, అదేంతేనా టీచర్ అమ్మగారు? ప్యూపా దశ అయిపోయిన తరువాత ఆ ప్యూపాలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అది పడే కష్టం మామూలు కష్టం కాదు, అష్ట కష్టాలు పడుతుంది. అది ఒక భక్తుడట దాన్ని పాపం అంత కష్టపడుతుందని కత్తిరించాడట, కత్తిరితే సచ్చూరుకుంది. అది కష్టపడతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అంటాం మనం, సీతాకోక చిలుక ఎంత బాగుంటారు. అందరూ దాని వెనకాల పడతారు. అది ఎవరికి దొరుకుతుంది వేరే విషయం అనుకోండి, అందరూ దాని వెనకాల పడతారు. ప్రస్తుతం ప్యూపా దశలో ఉన్నారు మీరు. ఆమేన్. పడుతున్నారు కష్టాలు, రకరకాల కష్టాలు పడుతున్నారు. బయటికి రావాలి, హైక్ రావాలి, అమెరికా నుంచి సంబంధం రావాలి, గోల్డ్ మెడల్ కంటే ముందు ఆమేన్ రావాలి, మొత్తం సమస్యలన్నీ తీరిపోవాలి, ప్యూపా నుంచి బయటికి రావాలి అని దేవుని దగ్గర తాపత్రయపడుతున్నారు. కనిపించిన వాళ్ళు బాబు ఇమ్మానుయేల్ గారు మా కోసం ప్రార్థన చేయండి, జీవా గారు మా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు చేయండి, అందరి దగ్గర అదే ప్యూపా దశ. బయటికి రావడానికి దేవుడు తీసుకొస్తాడు, వింత కార్యం చేసేస్తాడు. అసలు మీరు అనుకుంటారు ఈ దీంట్లో నుంచి మనం బయటికి వెళ్ళగలమా? సరే ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారు పెద్ద గట్టిగా అరిసి వాక్యం చెప్తున్నాడు, ఇమ్మానుయేల్ గట్టిగా సాకి తీసి రాగాలు పాడుతున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీరసం వచ్చేస్తుంది. అవుతుందా ఇది అని అనిపించవచ్చు. అదే ప్యూపా దశ. దేవుడి దినాన్ని చెప్తున్నాడు, నేను ఒక వింత కార్యం చేస్తాను. అప్పుడు మీరు చెప్తారు, మేము ఆ బయటికి వస్తామని అనుకోలేదండి, మా అమ్మాయి అమెరికా వెళ్తుందని అనుకోలేదండి, మా అబ్బాయి ఇలాగ ఇంత జీతం తీసుకుంటాడని మేము అనుకోలేదండి, మా ఆయన గారు ఇలా అయిపోతాడని అనుకోలేదండి. అప్పుడు పెడతారు ఇక్కడ, నీతిమంతుల గుడారంలోంచి రక్షణ కూర్చున్న సునాదం బయటికి కనబడతా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇంట్లో ఉంటామని మేము అనుకోలేదండి. అసలు మాకు ఒకప్పుడు ఫ్రిడ్జ్కే కష్టమైపోయిందండి, రకరకాలుగా పరిస్థితి. మా పరిస్థితి ఇలా ఆశ్చర్యంగా ఉంది, ఇది నా కన్నులకు ఆశ్చర్యం. వింత కార్యం చేశాడు దేవుడు. ఏంటి ఆ వింత కార్యం? నువ్వు ఆ ప్యూపాల నుంచి బయటికి రావడమే. దేవుడు చెప్తున్నాడు చేస్తాడని. దేశమా భయపడొద్దు, రవి గారు భయపడొద్దు, రేచల్ గారు భయపడొద్దు, రితీష్ భయపడొద్దు, రిచి భయపడొద్దు, నేను ఒక వింత కార్యం చేస్తాను. ఎండిపోయిన చెట్లు ఫలిస్తాయి, గడ్డి బీళ్ళు నాట్లు వస్తాయి, మీరు క్రొత్త ద్రాక్షారసం తింటారు, కడుపారా ఏంటంట కడుపారా తిని తృప్తి పొందుతారు అంటారన్నమాట. అని జాగ్రత్తగా కూర్చుని మనవ సంతానం మనవాళ్ళ టీ ఎవరే ఇదే పని ఇద్దరికి. దేవునికి మహిమ కలుగును గాక.
అట్టి గొప్ప కార్యములు ఈ గృహంలో జరుగునుగాక. అక్కడ ఆఖరిలో 2 సార్లు రాసిన మాట, నా జనులకి అన్నడు సిగ్గునొందరు, నా జనులకి అన్నడు సిగ్గునొందరు. ఇవాళతో యేసు నామమున సిగ్గు అనేది అయిపోయింది. ఇక నుంచి మీరు పలుక్కోండి, ఇంకా దేవా మా సిగ్గు తీసేసినందుకు నీకు స్తోత్రం, మా సిగ్గు అవమానం తొలగించినందుకు నీకు స్తోత్రమయ్యా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇవాళ నుంచి మీరు అని చూడండి, దేవుడు అనుకూల సమయంలో త్వరలో కుటుంబమును దీవించునుగాక. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె